Hello viewers, have a nice day to all. Welcome to my channel. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతుంది పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీ CUET, దట్ ఈస్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దాని ఎలిజిబిలిటీ టెస్ట్కి మనకి ఏం సిలబస్ ఉంది ఎంకామ్కి, మనం ఎంకామ్ అప్లై చేయడానికి అనేది ఈ వీడియోలో చూద్దాం. మెయిన్లీ ఫస్ట్లీ వి డిస్కస్ వాట్ ఈజ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. 75 క్వశ్చన్స్కి మనకి టైం ఇచ్చేది 90 minutes అండ్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ క్యారీస్ 4 marks. మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి -1 mark. అండ్ మనం సిలబస్ గురించి డిస్కస్ చేసినట్లయితే ప్రీవియస్ మనకి లాంగ్వేజ్ అవి కూడా ఉండేవి, ఇప్పుడు ఓన్లీ డొమైన్ సబ్జెక్ట్స్ మాత్రమే. ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ అంటే అందులో ఏం తెలుసుకుంటాం, వాట్ ఈజ్ దాని నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, వాటికి ఇచ్చిన డెఫినేషన్స్ చాలామంది డిఫైన్ చేశారు. వాటి డెఫినేషన్ ఏంటి, యూటిలిటీ ఏంటి, లెర్నింగ్ కర్వ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటాం. ప్రొడక్షన్, ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ అట్లా. నెక్స్ట్ కరెన్సీ బ్యాంకింగ్కి వచ్చేటప్పటికి ఫంక్షన్స్ ఆఫ్ మనీ యొక్క ఫంక్షన్స్ కానీ, ఫార్మ్స్ ఆఫ్ మనీ, కాజెస్, రెమెడీస్, ఇన్ఫ్లేషన్ ఏంటి, డిఫ్లేషన్ ఏంటి, రీఫ్లేషన్ ఏంటి, ఇండియన్ మనీ మార్కెట్ ఏంటి, ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ నోట్స్ ఇష్యూ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి. మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రెడిట్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద వాల్యూమ్ ఆఫ్ క్రెడిట్ ఇన్ కంట్రీ, ఇవన్నీ. నెక్స్ట్ ఎసెన్షియల్ మేనేజ్మెంట్, నేచర్, స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్, అవన్నీ ఇందులో డిస్కస్ చేశారు. వాట్ ఈజ్ మనకి మేనేజ్మెంట్లో ఏముంటాయి, ఎట్లా మేనేజ్ చేయాలి ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ప్లానింగ్ ఏంటి, స్టాఫింగ్, కంట్రోలింగ్. ఒక ఆర్గనైజేషన్లో తీసుకుంటే ఒక ప్లాన్ మీద వెళ్ళాలి, వాటికి కరెక్ట్ స్టాఫింగ్ అనేది రిక్రూట్ చేసుకోవాలి, కంట్రోల్ ఎట్లా చేయాలి. ఆఫీస్ మేనేజ్మెంట్, ఆఫీస్ అంటే ఏంటి, అసలు ఆఫీస్ ఫంక్షన్స్ ఏంటి, ఆ ఆర్గనైజేషన్ డెఫినేషన్స్ ఎవరిచ్చారు, వాటి లక్షణాలు ఏంటి, ఇట్లాంటివి. కంప్యూటర్ యొక్క ఫండమెంటల్స్, కాన్సెప్ట్, ఆఫీస్ రికార్డ్ మేనేజ్మెంట్, మనం ఎట్లా మెయింటైన్ చేయాలి రికార్డ్స్ అనేవి కానీ, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ అకౌంటింగ్ అంటే మనకి బేసిక్ అకౌంటింగ్ గురించి తెలుసు కదా, వాటి అకౌంటింగ్ సైకిల్, అకౌంటింగ్ స్టాండర్డ్స్, ప్రిన్సిపల్స్ ఏవైతే ఫాలో అవుతామో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ పార్ట్నర్స్ని, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్, డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్, ఆ టైంలో డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది తెలుసుకుంటాము. అబ్జార్ప్షన్, అమాల్గమేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ కంపెనీస్ అండ్ లిక్విడేషన్ ఆఫ్ కంపెనీస్, ప్రిపరేషన్ ఆఫ్ లిక్విడేటర్స్ ఫైనల్ స్టేట్మెంట్స్, హైర్ పర్చేజ్, ఇన్స్టాల్మెంట్స్, రాయల్టీస్, ఇన్సాల్వెన్సీ అకౌంట్స్, బ్రాంచ్ అకౌంట్, ఓఏజ్ అకౌంట్స్. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ స్కోప్ ఏంటి, నేచర్ ఏంటి, బిజినెస్ అండ్ సొసైటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR అకార్డింగ్ టు 2013 సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫ్యాక్టర్, డిటర్మైనింగ్ సైజ్ ఆఫ్ బిజినెస్ యూనిట్, మోనోపోలిస్టిక్ ఆర్గనైజేషన్ ప్రాసెస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇట్స్ ఆర్గనైజేషన్ అండ్ ఎకనామిక్ ఫంక్షన్. స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే జనరల్ స్టాటిస్టికల్ మెథడ్స్, మీన్, మోడ్, మీడియన్, రేంజ్, వేరియస్ టైప్స్ ఆఫ్ వాటి మెజర్స్ ఏంటి, కోరిలేషన్ ఏంటి. బిజినెస్ స్టాటిస్టిక్స్ మనకి మెయిన్ యూజ్ అయ్యేవి ఏంటి, రిగ్రెషన్ ఎనాలిసిస్ ఏంటి, డిస్పర్షన్ ఏంటి, నేచర్ ఏంటి, ఇవన్నీ. పబ్లిక్ ఫైనాన్స్లో పబ్లిక్ ఫైనాన్స్ యొక్క డెఫినేషన్, స్కోప్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఫైనాన్స్, పబ్లిక్ రెవెన్యూ ఏంటి, సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ, నేచర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్యాక్సెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, దేని మీద ఏ స్లాబ్ ఉంటుంది, ఏ రేట్ ఉంటుంది, అవన్నీ. పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎంత, వాటి ఎఫెక్ట్స్ ఏంటి, ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకోవడానికి. అడ్మినిస్ట్రేషన్, బడ్జెట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మన ఎక్స్పెండిచర్ని బట్టి,
ట్రెండ్ అనాలిసిస్ ఉంటుంది. ఆ ట్రెండ్ని బట్టి మనకి ఎంత బడ్జెట్ వేసుకోవాలనేది బిజినెస్ లాలో మెయిన్ వచ్చేసి కాంట్రాక్ట్, ఏజెన్సీ, సేల్ ఆఫ్ గూడ్స్, కామన్ క్యారియర్స్. అంటే ఒక కంపెనీ, ఒక బిజినెస్ అనేది ఎట్లాంటి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ కాస్ట్ అకౌంటింగ్లో మనం చూసినట్లయితే ఇందాక బేసిక్ అకౌంటింగ్ చూసాం కదా, అట్లాగే ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్, దాని నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, కాస్ట్ యూనిట్, కాస్ట్ సెంటర్, అసలు కాస్ట్లో ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, యూనిట్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, నెక్స్ట్ మార్జినల్ కాస్టింగ్, ఇంటిగ్రేటెడ్ అకౌంట్స్, రికాన్సిలేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. మార్జినల్ కాస్టింగ్లో మనకి సివిపి అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. కంపెనీ లా అండ్ సెక్రటేరియల్ ప్రాక్టీస్, మెయిన్గా ఇక్కడ లా అనేది బాగా డెప్త్ ఇచ్చారు. చాలా లాస్, బిజినెస్ లా, కంపెనీ లా, ట్యాక్స్ లా. కంపెనీ అంటే ఏంటి అసలు డెఫినేషన్, అదే ఇన్కార్పొరేషన్ ఏంటి, మెమోరెండమ్ ఆఫ్ అంటే మనకి ఒక కంపెనీ పెట్టడానికి, ఒక కంపెనీ రన్ చేయడానికి ఏవైతే అవసరం ఉంటాయో ప్రతి ఒక్కటి ఇందులో ఉంటాయన్నమాట. ఈ యూనిట్లో ఒక ప్రాస్పెక్టస్ ఇష్యూ చేసేటప్పుడు ఎట్లాంటివి ఫాలో అవ్వాలి, ఆ ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, అది దానికి ఏమేమి ఉంటాయి ప్రాస్పెక్టస్లో, షేర్ అంటే ఏంటి, ప్రీమియం అంటే ఏంటి, డిస్కౌంట్ అంటే ఏంటి, బోనస్, రైట్స్, ఇట్లా. సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఏంటి, మీటింగ్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండాలి, అంటే ఒక కంపెనీ రన్ చేసే ప్రతి విధానం అంతా స్టెప్ టు స్టెప్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ వచ్చేటప్పటికి సెల్లింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అంటే మనం సేల్స్ చేస్తాం, ఆ సేల్స్ ఎట్లా ఉండాలి, ఆ సేల్స్ పర్సన్ రిక్రూట్ చేయడం కానీ ఆ సేల్స్ ప్రాసెస్ ఏంటి, అడ్వర్టైజింగ్ ఎట్లాగా ఇవ్వాలి, అడ్వర్టైజ్ చేయాలి అంటే ఆ అడ్వర్టైజింగ్లో ఏముంటాయి, ఆ రోల్ ఏంటి, అది అసలు ఎందుకు ఆ అడ్వర్టైజింగ్ అని సేల్ అనేది ఎందుకు చేయాలి, ఆ సేల్ అంటే ఏంటి, వాటిలో ఏమున్నాయి, ఎట్లాంటి పాయింట్స్ మనము చూసుకోవాలి ఒక సేల్లో కానీ. అడ్వర్టైజ్ చేసేటప్పుడు దానికి బడ్జెట్ ఏంటి, ఆ అడ్వర్టైజింగ్ అంటే మనము ఎట్లాంటి కంటెంట్, అంటే ఇప్పుడు కోల్గేట్ పేస్ట్కి వేరే కదా, ఆ రిలేటెడ్ కంటెంట్ ఎట్లా ఉండాలి, ఎట్లాగా చేయాలి, ఎంత బడ్జెట్ అనేది పెట్టుకోవాలి అట్లాగే. నెక్స్ట్ బిజినెస్ మ్యాథమెటిక్స్, క్యాలిక్యులస్, మ్యాట్రిసెస్, లీనియర్ ప్రోగ్రామింగ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ యాన్యుటీస్, సర్టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్, మనం ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ లా అండ్ అకౌంట్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ లా గురించి చెప్తున్నారు, అంటే ఇన్సూరెన్స్ ఏంటి, ఐఆర్డిఏ, అండ్ నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, అసలు ఇన్సూరెన్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, అవి ఏవి ఫాలో అవుతాయి, ఏ టైంలో ఎట్లాంటి ఫాలో అయ్యి ఎట్లాంటప్పుడు ఎట్లాంటి కవరేజ్ వస్తుంది, ఎట్లాంటి పాలసీస్ తీసుకోవాలి, ఎట్లా మన రిక్వైర్మెంట్స్ని బట్టి, అవన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ లా అండ్ అకౌంట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లా గురించి, అసలు బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటి, ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఏ హెడ్కి, అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్, అట్లా ఒక్కొక్క హెడ్ని బట్టి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి, మనం ట్యాక్స్ దేన్ని బేస్ చేసుకొని ఇవ్వాలి, క్యాలిక్యులేట్ చేయాలి, దేనికి ఎంత రిడక్షన్ అని ఉంటుంది, సోర్స్ ఆఫ్ డిడక్షన్, అండ్ డీమ్డ్ ఇన్కమ్ ఏంటి, కంప్యూటేషన్ టోటల్ ఇన్కమ్, ఇండివిజువల్కి అయితే ఎట్లాగా, ఒక ఫర్మ్కి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక హిందూ యూనియన్ ఫ్యామిలీకి అయితే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక ప్రొఫెషనల్కి అయితే ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ కాంటెంపరీ ఆడిట్ అంటే దాని మీనింగ్ ఏంటి, అసలు వాట్ ఈజ్ ఆడిటింగ్ అంటే ఏంటి, టైప్స్ ఏమేమి ఉంటాయి, ఆ టైప్స్, అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆడిటింగ్ ఏంటి, మనం ఎట్లా యూస్ చేయాలి, ఆడిట్ ఆఫ్ బుక్స్ ఏంటి, ఎవిడెన్సెస్ ఏంటి, అందులో ఏవేవి కన్సిడర్ చేయాలి. నెక్స్ట్
కామెన్సింగ్ ఆఫ్ అన్ ఆడిట్ ఏంటి, అసలు రొటీన్ చెకింగ్ ఏంటి, టెస్ట్ అసలు ఇంటర్నల్ ఆడిట్ ఏంటి, ఎక్స్టర్నల్ ఆడిట్ ఏంటి, ఆడిట్ ప్రొసీజర్ ఏంటి, వాటి స్టాండర్డ్స్ ఏంటి, అసెట్స్ ఎట్లా చూడాలి, లయబిలిటీస్ అవి ఎట్లా టాలీ చేయాలి, ఎట్లా వెరిఫై చేయాలి, ఒక ఆడిట్ రిపోర్ట్ ఎట్లా ఇవ్వాలి, చార్టెడ్ అకౌంటెంట్ని రిక్రూట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ ఆడిట్ ఏంటి, ఆడిటింగ్లో ట్యాక్స్ ఆడిట్, రెగ్యులర్ ఆడిట్, పీరియాడికల్ ఆడిట్, ఆ టైప్స్ అన్ని. ఇండియన్ ఎకానమిక్ స్ట్రక్చర్, అసలు ఇండియన్ ఎకానమీ ఏంటి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి, డెవలపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, 5-year ప్లాన్స్ ఏంటి, అగ్రికల్చర్ మార్కెటింగ్, రూరల్ పావర్టీ, ఇవన్నీ. పాపులేషన్ గ్రోత్, పాపులేషన్ ఎక్స్ప్లోషన్, పాపులేషన్ పాలసీ అండ్ ప్రోగ్రామ్, ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, అసలు ఎట్లాంటివి ఫేస్ చేస్తుంది, లార్జ్ స్కేల్ ఏంటి, స్మాల్ స్కేల్, కాటేజ్ ఇండస్ట్రీస్ ఎట్లాంటివి ఉన్నాయి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ డ్యూరింగ్ 5-year ప్లాన్, 5-year ప్లాన్లో ఎట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీటి డెవలప్మెంట్ కోసం. ఇట్లా ఇండియన్ ఎకానమిక్ స్ట్రక్చర్. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ ప్రాక్టీస్ అండ్ ఫైనాన్సింగ్. మార్కెటింగ్కి సెల్లింగ్కి ఏంటి డిఫరెన్స్, అండ్ దీనికి మార్కెటింగ్ ప్రాక్టీస్ అండ్ ఫైనాన్స్లో వాటి మార్కెటింగ్ వీటికి నేచర్ ఏంటి, మార్కెటింగ్ నేచర్ ఏంటి, స్కోప్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, నెక్స్ట్ ఇవి ఎట్లాగా చేస్తారు, దానికి ప్రమోషన్ ఎట్లా ప్రమోట్ చేయాలి, నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఎట్లాగా. నెక్స్ట్ స్టార్టింగ్ మనం మైక్రో ఎకనామిక్స్ చూసాము, ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ కంప్లీట్. మైక్రో అంటే ఆ ఫర్మ్ వరకు అంతవరకే ఉంటుంది. మ్యాక్రో అంటే ఆల్ ఓవర్ ఇండియా, నేషనల్ ఇన్కమ్ ఏంటి, నెక్స్ట్ కన్జంప్షన్ ఏంటి, మార్జినల్ ఎఫిషియన్సీ ఏంటి, థియరీ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ. ట్రేడ్ ఆఫ్ ఇండియా. ట్రేడ్ ఆఫ్ ఇండియా అంటే ట్రేడ్, ఇట్ మీన్స్ ట్రేడ్ మీనింగ్ డిఫరెన్స్. ఇంటర్నల్ ట్రేడ్ ఏంటి, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏంటి, టర్మినాలజీస్, అబ్రివేషన్స్ ఆఫ్ ట్రేడ్. ఫారిన్ ట్రేడ్ ఆఫ్ ఇండియా ఏంటి, అసలు బిఫోర్ ఎట్లా ఉంది ఈ ట్రేడ్ అనేది, ఆఫ్టర్ ఎగ్జిమ్ ట్రేడ్ వచ్చాక ఏంటి, ఈసీజీసీ ఏంటి, ఎస్టీసీ, ఎంఎంటీసీ, ఎట్లాంటివి ట్రేడ్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఎట్లాంటివి కొత్తగా ఫామ్ అయ్యాయి, ఎట్లాంటి రూల్స్ వచ్చాయి, అవన్నీ. అప్లైడ్ అండ్ బిజినెస్ స్టాటిస్టిక్స్. ఇందులో బిజినెస్ స్టాటిస్టిక్స్ గురించి, వేజెస్ ఏంటి, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, స్టాటిస్టికల్ సిస్టమ్ ఇన్ ఇండియా, ఇండియన్ స్టాటిస్టికల్ మిషనరీ, అవి. లా అండ్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్. ఇప్పుడు బ్యాంకింగ్లో ఎట్లాగా రూల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ అంటే మీనింగ్, డిటర్మినెంట్, అబ్స్టాకిల్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోర్సెస్ అండ్ ప్రాబ్లమ్ ఆఫ్ రూరల్ అండ్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్. అసలు రూరల్లోకి బ్యాంకింగ్ ఎట్లా వచ్చింది, నెక్స్ట్ మీనింగ్, ఆబ్జెక్టివ్, ఫంక్షన్స్, డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్కి డెవలప్మెంటల్ బ్యాంక్స్కి డిఫరెన్స్ ఏంటి, నేషనల్ బ్యాంక్ ఫర్ నాబార్డ్ ఏంటి, ప్రైవేట్ బ్యాంక్స్ ఏంటి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, వాటి రూల్స్ ఏంటి, వాటి రెగ్యులేషన్స్ ఏంటి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్, లీనియర్ ప్రోగ్రామింగ్, గేమ్స్ థియరీ, డెసిషన్ థియరీ, నెక్స్ట్ క్రైటీరియా, ఇన్పుట్, క్వరీ ప్రాబ్లమ్స్, క్వరీ డిసిప్లిన్, ఇట్లాంటివన్నీ వస్తాయి. దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ ఎంకామ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎలిజిబుల్ టెస్ట్కి కామర్స్ యొక్క సిలబస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 90 minutes టైం, 75 questions ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ పాజిటివ్కి 4 marks, రాంగ్ ఆన్సర్కి -1. దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ పీజీ సెట్. బీ ప్రిపేర్డ్. దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఫర్ అప్లయింగ్ ఫర్ దట్ ఎగ్జామ్. ఐ థింక్ అందరూ అప్లై చేసే ఉంటారు. ఒకవేళ అప్లై చేయకపోతే ఇవాళ ఖచ్చితంగా అప్లై చేయండి. 31st Jan ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ దట్ పీజీ సెట్. ప్లీజ్ like, share, subscribe. Thank you for watching.